హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో మా పప్పీస్ చూడండి చాలా ఇష్టంగా తింటుంది. ఒక సెకండ్‌లో ప్లేట్ మొత్తం ఖాళీ చేసి ఎళ్ళిపోయింది. చూసారా? ఇక్కడ చూస్తున్నారు కదండీ! ప్లేట్ మొత్తం ఖాళీ చేసి తిని ఇగో ఎలా చూస్తుందో ఆనందంగా. మరి నేను దీనికి ఏమేమి కలిపి పెట్టాను అనేది ఇప్పుడు వీడియోలో అయితే చూసేద్దాం. వచ్చేయండి. ఇక్కడేంటి ఎండు చేప తలకాయలు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? అవునండి. మనం కర్రీ వండుకోవడానికి మార్కెట్ నుంచి తీసుకొచ్చుకుంటాం గదా! ఎండు చేపలు ఇష్టపడేవాళ్ళు. ఇలా తీసుకొచ్చిన తర్వాత మనం కర్రీస్‌కి తీసుకున్న తర్వాత ఇలాంటి తలకాయలు ఉంటాయి గదా! వీటిల్ని వేస్ట్‌గా పడేస్తా ఉంటాము. అలా వేస్ట్‌గా పడేయకండా కొంతమంది అయితే ఈటిల్ని బయట వేసినప్పుడు కుక్క పిల్లలు కానీ, మన డాగ్స్ కానీ తిన్నప్పుడు ఇంకా గొంతుకులో ముల్లులనేది ఇరుక్కుంటాయి. ఇంకా అలాగే పచ్చియి తిని వామిటింగ్స్ చేసుకుంటాయి. అలా కాకుండా మనము వీటిల్ని ఈ తలకాయల్ని శుభ్రం చేసి ఇలాగా నూనె లేకుండా ఒక పెనాన్ని తీసుకుని స్టవ్ పై పెట్టుకుని వేడి చేసుకుని దాంట్లోకి ఈ తలకాయల్ని శుభ్రం చేసుకున్న తలకాయలనేసి మనము బాగా ఏపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఇవంతా కూడా డ్రై అయిపోవాలి. మామూలుగానే ఇది ఎండిన చేపల తలకాయలు కాబట్టి ఇక మనము నూనె వేయకపోయినా కూడా మనకి ఇలాగా సన్నని మంట మీద వేపడం వల్ల ఇవి మరి కాస్త డ్రై అయిపోతాయి, అంటే ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిన ఈ తలకాయలని మనం చల్లారి పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇందులో నూనె వేయవలసిన అవసరం లేదండి. మనం వేస్ట్‌గా పడేసే బదులు మనం ఇలాగ పొడి చేసి రైస్‌లో కలిపి అన్నంలో కలిపి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తాయండి. అలాగే మనం ఒక్కొక్కసారి బయట వేసినప్పుడు అవి తిని కక్కడము లేదా గొంతుకులో వీటిలో ముల్లులు ఇరుక్కోవడము లాంటివి అవుతా ఉంటాయి. అలా కాకుండా ఇలా వేపించి మిక్సీ పట్టేస్తే మనకి మెత్తని పొడి అయిపోతుంది. ముల్లులు కూడా మెత్తని పౌడర్ లాగా అయిపోతాయి కాబట్టి దీని తలకాయల్లో ముల్లులు అంతగా ఉండవు. ఇంకా మనం వేపించేటప్పటికి అవి ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనము చల్లారని పెట్టుకోవాలండి. ఇలాగా వేపించుకుని బాగానే ఇంకా పచ్చిదనం అంతా పోయేటంత వరకు ఇలా డ్రై అయిపోతే మనకి మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది. వీటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పౌడర్ కింద పట్టుకోవాలండి. ముల్లులు ఏమైనా ఉన్నా కూడా మనకి మెత్తని పౌడర్ కింద అయిపోవాలి. చూడండి ఇలా వేపించుకున్న వీటిని ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని ఇలాగా చల్లారి పెట్టుకోవాలి. చూడండి ఇలా చిన్న ముక్కల కింద చితిపేసుకుని ఇలాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలాగే వేసామనుకోండి వాటికి గొంతుకు పడుతుంది కాబట్టి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పౌడరు మీకు ఎంత వీలైతే అంత మెత్తని పౌడర్ కింద పట్టేసుకోండి. ఇలా పట్టిన ఈ పౌడర్ని మనకి రైస్లోకి ఒక 2 స్పూన్లు కలిపి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇలాగా ఒక్క 2 స్పూన్లు వేసారనుకోండి సెకండ్‌లో ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తుంది. ఫస్ట్ కొంచెం కలిపి చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకుని మరొక స్పూన్ వేసుకుని కలుపుకుని ఇలా పెట్టేసారంటే ఇంకా దాని వాసనకే తినేస్తాయండి. చూడండి ఇలా నేనైతే ఇలాగ ఒక బాక్స్‌లో వేసి స్టోర్ చేసుకుంటున్నానండి. ఇలా అంటే ఒక 2, 3 రోజులు వస్తుందన్నమాట. ఇలా పెట్టుకుంటేనే ఇంకా మార్నింగు ఈవినింగ్ ఒక 2 స్పూన్లు వేసి పెట్టేయచ్చు. చూడండి మా మ్యాక్సీ గాడైతే చాలా ఇష్టంగా తినేస్తున్నాడు. ఇది చేస్తున్నంత సేపు కూడా ఆ స్మెల్‌కి ఎప్పుడెప్పుడు వేస్తానా అని ఎదురు చూస్తున్నాడు. చూసారా రైస్‌లో కలిపి పెట్టినాను కదా! దానికి ఈ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీటిని వేస్ట్‌గా పడేయకుండా ఇలాగా చేసి పెట్టండి.